ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హన్మకొండలో వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ కులస్తులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెలమ జాతిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నల్ల బ్యాచెలు ధరించి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే వెలమ జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని వెలమ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇకపై ఏ కులాన్ని కూడా కించపరచకూడదని అన్నారు. సంక్షేమ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఎన్నికల బహిరంగ సభలో మాట్లాడిన మాటలకి వెల్మ జాతిని కించపరిచిన విధంగా వారిని మేము తీవ్రంగా ఖండిస్తూ వారి మాటలు ఖండిస్తూ ఈ రోజు వెల్మ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మీ అందరం కూడా కోవడం జరుగుతుంది. వారి యొక్క మాటలకు కించపరిచిన విధానానికి వెల్మ జాతి పౌరుషం ఉన్నటువంటి వెల్మ జాతి ఎంతో బాధపడడం జరిగింది. సీఎం గారు మా యొక్క మనసును నొప్పించిన వారు మరి వారి మాటలను వెనక తీసుకోవాలి, వెంటనే వెల్మ జాతికి క్షమాపణ చెప్పాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ తర్వాత వారి మాటలను ఖండిస్తూ కలెక్టర్ గారికి కూడా మేము మెమోరాండం ను నిరసన ర్యాలీ ద్వారా వెళ్తూ వారికి అందించబోతున్నాం. ముఖ్యంగా మరి కేసీఆర్ గారు జాతిపిత అని వారికి వారు స్వయంగా ప్రకటించుకోలేదు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ బంధువులు వారిని తెలంగాణ జాతిపిత అని పిలవడం జరుగుతుంది. వారు మరి తెలంగాణ సాధనలో చేసిన కృషి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు. అలాంటి వ్యక్తిని జాతిపిత అనడంలో తప్పులేదు. అదే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ పెట్టిన భిక్షతోటి ఈ రోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ప్రతి ఎలక్షన్స్ టైంలో మరి బూత్ పునాలు తెచ్చుకుంటూ ముఖ్యంగా వెలమ జాతిని కించపరుస్తూ మరి పబ్బం కట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అభివృద్ధిని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ మా మనుషులందరినీ బాధపడుతున్నాడు. దానికి మేము వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. వారు సీఎం స్థాయి తగ్గట్టుగా మాట్లాడాలని, అన్ని కులాలను, అన్ని జాతులను గౌరవించాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. గతంలో 4 సార్లు ఇలాగనే కించపరచడం జరిగింది. అట్లే ఎమ్మెల్యే గారు కూడా కించపరచడం జరిగింది. అప్పుడు వెల్మ సమాజం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మేము ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం వల్ల ఆ రోజు ఆ ఎమ్మెల్యే గారు మరి మా అందరికి క్షమాపణ చెప్పి మమ్మల్ని క్షమించాలని కోరడం జరిగింది. మరి అదే స్థాయిలో వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మా జాతి కొరకు క్షమాపణ చెప్పాలని ముఖ్యమైనటువంటి డిమాండ్ గా మేము కోరుతున్నాం.